ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనము. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నాలుక గురించి మాట్లాడుతున్నారు. మన శరీరం అంతట్లో కూడా చాలా పవర్ఫుల్ ఆర్గన్ ఏంటి అంటే, పవర్ఫుల్ వెపన్ ఏంటి అంటే మన నాలుక. మన నాలుక వల్లనే మనకు దీవెనలు వస్తాయి, మన నాలుక వల్లనే మనకి శాపాలు వస్తూ ఉంటాయి. దేవుడు మన హృదయంలో 3 మాటలు పెడతాడంట. దేవుని మాట, నీ మాట, సాతాను మాట. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటని తీసుకొని నీ నోటి నుండి పలుకుతావో నీకు దీవెనలు వస్తాయి, నువ్వు దేవుని నామాన్ని గణపరుస్తున్నట్టు. ఎప్పుడైతే నువ్వు సాతాను మాటను తీసుకొని నువ్వు పలుకుతావో దానికి నువ్వు శాపాలను కొని తెచ్చుకుంటావు, మరి అపవాదిని సాతానిని నువ్వు గణపరుస్తూ ఉంటావు. దేవుడు మనకి నోరునిచ్చింది, ఆయన నామాన్ని మనము స్తుతించాలి. హీ క్రియేటెడ్ అస్ టు వర్షిప్ హిమ్. మనం ఈరోజు మన మాటలతో ఏం మాట్లాడుతున్నాం, ఎవరిని స్తుతిస్తున్నాం, ఎవరిని అవమానిస్తున్నాం అన్నది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మరి న్యూ టెస్టిమెంట్లో జకరియా ఎలిజబెత్ని తీసుకుంటే దేవదూత ప్రత్యక్షమయ్యి జకరియాకి నువ్వు తండ్రివి కాబోతున్నావు అని చెప్పినప్పుడు ఇది నాకు సాధ్యమా, ఎలా సాధ్యమని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించినప్పుడు మూగవాడవుతాడు. సో దేవుని వాక్యాన్ని, దేవుని నామాన్ని నువ్వు ఎప్పుడైతే ఎదురు తిరిగి ప్రశ్నించి నెగిటివ్గా మాట్లాడతావో దేవుడు ఆ దీవెనలను తీసేస్తాడు. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో నీ విశ్వాసమును బట్టి మంచి మాటలు పలుకుతావో నీ జీవితము, నీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఎఫెషియన్స్ 5:4 ఉంటుంది కదా, చెడు మాటలు, బూతులు, పోకిరి మాటలు మాట్లాడితే వారు దేవుని రాజ్యంలో అర్హులు కాదంట. మనం దేవుని బిడ్డలం కాబట్టి మన నోటి నుండి మంచి మాటలే రావాలి. మన నోటి వలన మన భవిష్యత్తు ఉంటుంది, మన నోటి వలన మనకు దీవెనలు కలుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా దేవుని నామాన్ని గణపరిచే బిడ్డలం వల్లే ఉండాలి. మన విశ్వాసంలో, మన ప్రవర్తనలో అన్నిటిని బట్టి కూడా మనము ఆయనని స్తుతించే బిడ్డలం వల్లే ఉంటూ ఆయనిచ్చే ఫలమును మనము పొందుకునే బిడ్డలం వరే మనము ఉండాలి. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ డే.